మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం ఏమంటున్నాడు? కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. అర్థమైందా అండి? కాబట్టి కొంచెము కాలము అక్కడే మనం చూస్తాము. ఈ పక్కన 5వ వచనం దగ్గర చూడండి, 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద ఆయన సరైన టైంలో హెచ్చిస్తాడు. అప్పటి వరకు మనం చేయవలసింది ఏంటి? మనం దీన మనస్కులుగా ఉండటం మనం నేర్చుకోవాలి. ఇది మన పని. హెచ్చించే పని ఎవరిది? మనం 2 రివర్స్ అవుతాం. అదే మన ప్రాబ్లం. ఇది యథార్థంగా ఒప్పుకోవాలి. మనం మనల్ని మనమే హెచ్చించుకొని నేను ఇది అని చూపించుకునే ప్రయత్నం తొందర ఎక్కువ మనకి ఈ విషయంలో. కానీ మనము తగ్గించుకుంటే హెచ్చించే పని ఎవరిది? అది ప్రభుది. తగిన కాలం ముందు ఆయన హెచ్చిస్తాడు. దానికి మనం చేయవలసిందేంటి? ఆయన చేతి కింద దీన మనస్కులై ఉండటం. తగిన సమయమందు అనే మాటని మనందరం సీరియస్ గా తీసుకోవాలి. తగిన సమయమందు ఆ మాట ఎలా వినబడుతుంది? తగిన సమయమందు. దేవునికి ఒక సమయం ఉంది, అది తగిన సమయం. ఆ సమయం వరకు మనం గనక ఆయన బలిష్టమైన రెక్క కింద మనల్ని మనం తగ్గించుకోగలిగితే ఇంకొక తగిన సమయం ఉంటది. ఆ తగిన సమయంలో ఆయన తగ్గించుకున్న వాళ్ళందరినీ హెచ్చిస్తారు. బైబిల్లో తగ్గించుకున్న వాళ్ళు ఎవరైనా సరే హెచ్చించబడకుండా ఉన్నారండి అనేవాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి గుర్తు చేయండి. యేసుప్రభు అందరికంటే తగ్గించుకున్నాడు, అందరికంటే హెచ్చింపబడింది ఇప్పుడు ఎవరు? అదే ఫిలిప్పీ 2వ అధ్యాయం 10-11 వచనాల్లో పాలు తగ్గించుకున్నాడు, హెచ్చించబడ్డా? ఈ రోజుకి ఆయన గురించి మాట్లాడుతున్నాం మనం. బైబిల్లో తగ్గించుకున్న వాళ్ళు, బైబిల్లో కానీ బైబిల్ బయట మీ కళ్ళకి తెలిసిన వాళ్ళు, మీరు చదివిన బయోగ్రఫీస్ లో కానీ తగ్గించుకున్నాడు ఎవడన్నా, హెచ్చించబడలేదు అనేవాడు ఎవడన్నా ఉన్నాడు అసలు? లేరు. హెచ్చించుకోవాలి అని తగ్గించుకోకుండా ఆ హెచ్చింపుని చూపించుకోవాలని ప్రయత్నించిన వాళ్ళు ఎవరైనా బాగుపడాలి ఉన్నారా? పోనీ అపవాది హెచ్చించుకునే ప్రయత్నమేగా వాడు ఫస్ట్ చేసింది, గర్విష్టిగా. పరలోకంలో ఉండాల్సిన వాడు వచ్చి భూమి మీద పడ్డాడు. ఇప్పుడు నెక్స్ట్ పాతాళానికి పోతాడు. డిసైడెడ్. ఎగిరిన వాళ్ళు ఎవరన్నా సరే మేము మంచి అనుభవించిన వాళ్ళు ఉన్నారా? వాడు బాగా అతిశయించాడంట, ఇమీడియట్ గా చచ్చిపోతే వాళ్ళ లోపల నుంచి పురుగులు వచ్చినాయంట. ఎవరు? హేరోదు. సో ఇక్కడ వీళ్ళిద్దరిలో మనకు కనబడుతున్నటువంటి క్వాలిటీ, హూషైలో కనబడుతున్న క్వాలిటీ కూడా ఇదే. హూషై అండ్ దావీదు ఒకవేళ 2 సెటిల్ చేస్తే అహీతోపెలు అబ్షాలోము ఇద్దరిలో కనబడుతుందేమో వాళ్ళని వాళ్ళు హెచ్చించుకునే ప్రయత్నం అక్కడ. దావీదులోను హూషైలోను కనబడేదేమో వారిని వారు తగ్గించుకునే ప్రయత్నం. దావీదు దేవుని కింద, హూషై ఏమో దావీదు కింద.